హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ రాజశేఖర్. ఈరోజు ఒక చిన్న విషయం ప్రజలతోటి పంచుకోవాలనుకుంటున్నాము. కొంతమంది ఈ తెలంగాణలో మేము రాజకీయ ఉద్దండులమని చెప్పుకునేవారు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మరి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే మరి పార్లమెంటు ఎలక్షన్లు రావడం జరుగుతుంది కాబట్టి ఎట్లయినా కూడా ప్రజలను మరలా మభ్యపెట్టాలి, మరలా ఓట్లు దండుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి వారు చేయలేని ప్రయత్నాలు లేవు. కాంగ్రెస్ మీద చల్లని బురద అంటలేదు. 6 గ్యారెంటీల విషయంలో మరి అమలు చేస్తానన్నారు, ఇంకా అమలు చేయలేదని మాట్లాడే వీరు మరి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మరి వాళ్ళు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? మరి ఈరోజు ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్నది అబద్ధమా? నిరుద్యోగ భృతి ఇస్తామన్నది అబద్ధమా? మరి ఇల్లు కట్టిస్తామన్నది అబద్ధమా? అదేవిధంగా ఉచిత ఎరువులు ఇస్తామన్నది అబద్ధమా? మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఎందుకు అడగలేదు? ఈరోజు ప్రభుత్వం వచ్చి ఒక నెల రోజులు అవుతున్న సందర్భంలో మరి ఇది చేయలేదు. 9 తారీఖే చేస్తానన్నాడు, 10 తారీఖే చేస్తానన్నాడు, పాలనకు వచ్చినాకనే రుణమాఫీ చేస్తానన్నాడు. మరి నువ్వు చేయొచ్చు కదా రుణమాఫీ, ఎందుకు చేయలేదు? మరి రైతులకు ₹1,00,000 2,00,000 రుణమాఫీ నువ్వు చేయొచ్చు కదా. ₹1,00,000 వరకే, అది కూడా 99,999 చేసావు. ఎందుకు నువ్వెందుకు చేయలేదు 2,00,000 రుణమాఫీ? ఇవన్నీ అడగలేకనా? మరి మీరు చేస్తేనేమో న్యాయం, ఇతరులు చేస్తేనేమో అన్యాయమా? చేస్తారు, సర్వే చేస్తున్నారు, 6 గ్యారెంటీల ఫాములు తీసుకుంటున్నారు, అవి డేటా ఎంట్రీ చేయాలి. డేటా ఎంట్రీ చేసి కాలయాపన చేయడం కోసమే. అంటే కాలయాపన చేయడం కోసం అంటే కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రేషన్ కార్డులు లేవు. మరి రేషన్ కార్డుల వివరాలు ఏంది, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంది, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, సమగ్ర కుటుంబ సర్వే నువ్వెందుకు చేయించావు? ఈ దేనికోసం చేయించుకున్నావు సమగ్ర కుటుంబ సర్వే? మరి అప్పుడు నువ్వు పథకాలు అమలు చేసేటప్పుడు మళ్ళీ ఎందుకు రేషన్ కార్డులు లేవని మళ్ళీ ఎందుకు అమలు చేయలేదు? దళిత బంధు ఇస్తానన్నావు, ఇచ్చావా? ఊరికొక దళిత బంధు ఇచ్చి ఎంతమందికి పెంట పెట్టావు? నిజంగా నువ్వు దళిత బంధు అమలు చేసావా? దళిత బంధు అమలు చేసి మరి ఎలక్షన్ ముందు నువ్వు ఎందుకు వేయలేదు? అందరి ఖాతాలలో ఎందుకు వేయలేదు? ఎలక్షన్లు అయిపోయినాక మన ప్రభుత్వం వస్తుంది వేస్తానని ఎట్లా అన్నావు? అదంతా నిజం కాదా? నువ్వు చెప్పింది అంత అబద్ధమేనా? మరి అప్పుడు ఉన్నాయి కదా, అమౌంట్ ఉన్నప్పుడు నువ్వు ఎలక్షన్ ముందు ఎందుకు వేయలేదు? అంటే ఎలక్షన్ ముందు వేస్తే 10 మందికి నీ లీడర్లకు, నీ క్యాడర్లకు వేసుకుంటే మిగతా వాళ్ళు ఓట్లు వేయరని నువ్వు వేయలేదా? ఇది అడగడానికి లేదా? మరి 10 మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇస్తే మిగతా వాళ్ళ ఓట్లు పడేయని నువ్వు వేయలేదా? అప్పుడు నువ్వు చేస్తేనేమో రాజకీయం, ఇప్పుడు కరెక్ట్ చేస్తే ఇది నీకు అన్యాయం అనిపిస్తుందా? అందరికీ సమాన న్యాయం అందాలంటే, అందరికీ సమగ్రంగా అందాలంటే, న్యాయం జరగాలంటే మరి నువ్వు చేసినట్టు రాజకీయం చేయడం కుదరదు కదా. నువ్వు చేసినట్టు నీ కార్యకర్తలకు ఇచ్చుకుంటే కుదరదు కదా. అందరికీ సమాన న్యాయం జరగాలంటే సమానంగా అందరికీ వారు ఏం పని చేస్తున్నారు, వారు ఏ విధంగా జీవిస్తున్నారు, వారికి ఇల్లు ఉందా లేదా, వాళ్ళు జాబ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ ఉండాలి కదా. మరి హుజరాబాద్లో జాబ్ ఉన్న వాళ్ళకు కూడా నువ్వు దళిత బంధు చేసి వేసావు కదా. మరి మిగతా తెలంగాణలో ఎందుకు వేయలేదు? అంటే అక్కడ ఈటెల రాజేందర్ను ఓడించడానికి దళిత బంధు అనే స్కీమ్ తీసుకొచ్చి ప్రజలలో ఒక విశ్వాసం రేకెత్తించి నేను గెలవాలనే స్వార్థంతో నువ్వు అక్కడ దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చావు. అది కాదా? అది రాజకీయం కాదా? మరి అలాంటి రాజకీయం చేయాలంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మేము ఉన్నవారికే, కాంగ్రెస్లో ఉన్నవారికే ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పట్లేదు కదా. అందరికీ సమాన న్యాయం అందాలని చెప్తున్నాడు. అందరూ సమానంగా న్యాయం అందాలంటే కంపల్సరీ అప్లికేషన్ తీసుకోవాలి. మరి వారి కుటుంబ వ్యవహారాలు ఏందో తెలుసుకోవాలి. నీలాగా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు వేయాలంటే మరి 7,700 కోట్లు ఉన్నాయి, వాస్తవమే. కానీ మరి అదే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 200 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేస్తే ఇది అంతా ప్రజాధనం కదా, ఇదంతా వేస్ట్ అవుతలేదా? మరి అప్పుడెందుకు ఆలోచించలేదు?
అప్పుడు అందరు రైతులే అంటే అందరూ గుట్టలలో వ్యవసాయం చేయని రైతులకు కూడా నువ్వు రైతు బంద్ వేస్తే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంద్ వేస్తే వాడు పేద రైతు అవుతాడా? ఎలా ఎలా అవుతుంది? ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే పేద రైతు అవుతాడు. 100 ఎకరాలు ఉన్నవాడు పేద రైతు కాడు కదా. అది నీకు ఆలోచన రాలేదా? ఈరోజు ప్రక్షాళన చేస్తుంటే నీకు బాధ అవుతుందా? నువ్వు ధరణి పెట్టావు, నువ్వు గవర్నమెంట్ భూములన్నీ పట్టాలు చేసుకున్నారు, మరి అప్పుడెందుకు చేయలేదు? అప్పుడెందుకు అది సర్వే చేయలేదు? ఇవన్నీ చేస్తుంటే నీకు నొప్పి అవుతుందా? ఇవన్నీ మాట్లాడుతుంటే ఇవన్నీ చేస్తూ ఉంటే ఎక్కడ మంచి పేరు వస్తుందనో చెప్పి ఇప్పుడు ప్రజలలోకి తప్పుడు సమాచారం. గృహలక్ష్మి మరి అవును 3 లక్షలు నువ్వు 3 లక్షలు ఇస్తున్నావు అని చెప్పావు, చెక్కులు ఇచ్చావు అందరికీ, ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తానన్నావు. ఎందుకు అబద్ధ మాటలు మాట్లాడతారు? ఇచ్చారా? ఏ ఒక్క గ్రామంలో ఎవరికి చెక్కులు ఇచ్చింది వచ్చి మాట్లాడు. మేము కూడా వస్తాం. ఈరోజు చెక్కులు ఎంతమందికి ఇచ్చిండ్రు మీరు ఇండ్ల కోసము? ఎంతమందికి దళిత బంధు ఇచ్చారు చెక్కులు? ఎంతమందికి అకౌంట్లో వేశారు చెప్పండి. ఈరోజు బాలకోసం అని బాగా మాట్లాడుతున్నాడు కదా, దళిత బంధు చెక్కులు వేసాం మేము అకౌంట్లో అని ఈరోజు మాట్లాడుతున్నారు కదా. చెప్పండి ఎంతమందికి ఇచ్చారో మీరు దళిత బంధు చెక్కులు ఎంతమందికి ఇచ్చారో? ఈరోజు మాట్లాడలేకనా? నువ్వు చేస్తేనేమో రాజకీయము, ఇక్కడ వీళ్ళు చేస్తేనేమో స్వార్థమా? నువ్వు చేసిన తప్పులను ఎత్తి చూపితే ఈరోజు నువ్వు మాట్లాడుతున్న కుటుంబ పాలన అని, మరి కుటుంబ పాలన ఇద్దరిద్దరు ఉన్నారంటే మరి ఇద్దరిద్దరు ఎవరైతే మరి ఉత్తగా మంత్రులు అందరు మంత్రులు లెక్క లేరు కదా. అందరికి సమాన న్యాయం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అందరికి సమానంగా ఏ కేటగిరీకి ఏమేమి కావాలి, ఎవరికి ఏవి కావాలనేది ఆలోచించి మంత్రివర్గ విస్తరణ చేశారు. మరి మీ లెక్క లాభం వచ్చే మంత్రి పదవులు దగ్గర పెట్టుకొని ఆ ఉట్టుట్టి పదవులు అందరికి ఇవ్వలే కదా, అందరికి కేటాయించకుండా ఉంచలేదు కదా. కాబట్టి ఆలోచించి మాట్లాడలేదు. మాట్లాడినా కూడా నెల రోజులే అవుతుంది కదా ప్రభుత్వం వచ్చి. ఎందుకు ఇంత కక్ష, ఎందుకు ఇంత ఈర్ష? ఇంకా ప్రభుత్వాల అమలు కోసం 17 తారీఖు వరకు డాటా ఎంట్రీ చేస్తామని అంటున్నారు కదా. నీ 100 రోజులలో పని జరగకపోతే అప్పుడు ప్రశ్నించు, దానికి ప్రజలు అగ్రీ అవుతారు. డాటా ఎంట్రీ జరుగుతుంది, ఇంకా ఇవాటితోనే అయిపోయింది. దరఖాస్తుల స్వీకరణ అయిపోయింది. డాటా ఎంట్రీ మొదలు పెట్టాలని సిఎస్ గారు ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా ఇంకా మీరు ఆగకుండా చేస్తానన్నారు కదా, చేయలేదు. అంత కాలయాపన చేస్తున్నారు. రాజకీయ ఉద్దండులుగా కొంచెం ఆలోచించి మాట్లాడాలి. మీరు కూడా ఎంతమంది ఉద్దండులైనా కూడా మరి ప్రజాపాలన మరి 9 సంవత్సరాలలో లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? 9 సంవత్సరాలలో లేవలేదు కదా. ఒక్క ఒంటెద్దు పోకడ పోతుంటే ఒక్కరికి కూడా నోరు లేవలేదు. ఒక్కరికి కూడా డబల్ బెడ్రూమ్లు ఇస్తానని ఒక్కొక్క విలేజ్లలో ఇండ్లు కూలిపోతున్నాయి. ఒక్కరికి కూడా పంచలేదు. అప్పుడెందుకు లేవలేదు నోరు? మంత్రి పదవులు చేసిండు కదా, మరి అప్పుడు ఎందుకు లేవలేదు నోరు? ఇప్పుడు ఎందుకో బాగా లేస్తుంది నోరు. కాబట్టి ఆలోచించి మాట్లాడాలి. ఎవరైనా కూడా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే వచ్చిన ప్రభుత్వము లోటుపాట్లు ఎంత ఉన్నాయి, ఎంత బడ్జెట్ ఉన్నది, ఏది ఎంత ఉన్నది అనేది ఆలోచించుకోవాలి కదా. దేనికి ఎంత కేటాయించాలి అనేది ఒక మౌలిక సదుపాయాలు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోవాలి కదా. ఒకే దిక్కు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినట్టు కాదు, కూలిపోయే కాళేశ్వరం కట్టినట్టు కాదు కదా. ఒక దిక్కే పథకాలను అమలు చేయాల్సిన మొత్తము తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం తీసుకుపోయి ఒక దగ్గరనే పెట్టి కూలగొట్టినట్టు కాదు కదా. ప్రజలకు అవసరమయ్యే పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలంటే కొంత ఆలోచన చేయాలి. దేనికి ఎంత కేటాయించాలి, ఎంత వస్తున్నది ఆమ్దానం, ఎంత పోతున్నది అనేది ఆలోచన చేయాలి కదా. ఎంత రాబడి ఉంటుంది, ఎంత పోతుంది అనేది. వచ్చిన రాబడి మొత్తం కుంభకర్ణుల లెక్క దోసుకోవడానికి కాళేశ్వరంలో పెట్టినట్టు కాదు కదా. కనీసం ఆలోచన చేసి మాట్లాడాలి. ఆలోచన చేసి మరి ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, మీ లెక్క లగ్జరీ కార్లలో తిరుగుతుందా లేకపోతే ప్రజలలో తిరుగుతున్నారా అనేది ఆలోచన చేయాలి. ప్రజలను తప్పుదో పట్టించే మాటలు మాట్లాడద్దు. ఈరోజు ఎంపీ ఎలక్షన్ల కోసం మేమేదో చేస్తాము, వస్తున్నాము, చేస్తలేరు అనే దానికన్నా ఎక్కువ ప్రజల్లోకి పేదవాళ్లకు
చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారనేది ఆలోచన చేయాలి. మీ లెక్క క్యాడర్కు అడుగులకు మడుగులు వచ్చేటోళ్లకు ఇవ్వాలని అక్కడ చెప్పట్లేదు కదా. ప్రతి ఒక్క నిరుపేదకు ప్రతి పథకం అందాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇది గమనించాలి. మంచి చేసేటప్పుడు ప్రోత్సహించాలి, చెడు చేస్తే ప్రశ్నించాలి ఏ లీడర్ అయినా. కాబట్టి ఆలోచన చేయండి ప్రజలారా. మరి ప్రభుత్వము చేసే ప్రతి పని ఇంకా అమలు కాకముందే 2 గ్యారంటీలు అమలు చేశారన్నారు. ఆ 2 గ్యారంటీలలో పైసలు లేనివి అమలు చేశారు. అరే పైసలు లేనివి అమలు చేశారనే బదులు ప్రజలకు అవసరం వచ్చేటి ఆరోగ్యశ్రీ ప్రజలకు అవసరం కదా. ప్రతి పేదవానికి ఉచిత వైద్యం కావాలి, ఉచిత విద్య కావాలి, ఉచిత కావాలన్నలో మరి వైద్యం కోసమే కదా ఫస్ట్ కేటాయించింది. వైద్యం కోసము, రవాణా కోసం ఖర్చు మహిళల కోసం పెట్టారు. అందులో లోటుపాట్లు ఏమున్నాయనేది తెలుస్తుంది ముందు ముందు. ఆ పెట్టింది అది వేస్ట్ పథకము ఏదో అవుతుంది అని చెప్పడం కాదు. ముందు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి దాన్ని మొత్తం అంత పథకం అమలవుతుంటే దాని లోటుపాట్లు అనేవి తెలుస్తాయి. నువ్వు పంట వేయంగానే మొత్తం ఒడ్లు పోయంగానే వచ్చి మొత్తం పంట 1 నెలలోనే పంట వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎందుకు? ఇవాళనే గిట్టుబాటు ధర ఇవ్వాలి. అరే గిట్టుబాటు ధర ఇప్పుడు రైతులు అమ్ముతున్నారా? వడ్లు అమ్ముతున్నారా? వడ్లు అమ్మే రైతులు ఎవరు ఉన్నారా? దళారులు ఉన్నారు. దళారుల కోసం కాదు ఇక్కడ వచ్చింది ప్రభుత్వం, పేదవారి కోసము. ఇప్పుడు దళారుల దగ్గర వడ్లు ఉన్నాయి. ఇప్పుడు గిట్టుబాటు ధర 500 ఇస్తే ఎవరికి లాభం అవుతుంది? దళారులకు లాభం అవుతుంది, రైతులకు కాదు. ఆలోచించాలి రైతులారా, మీరు కూడా ఆలోచించండి. ఈరోజు రైతు బంధు పడకపోవడానికి గల కారణం ఏంటంటే మరి మొత్తం అమౌంట్ ఎంత ఉంది? 7,700 కోట్లు ఉంటే మరి 7,700 కోట్లు ఉంటే 5 ఎకరాలకు వేయాలా, 10 ఎకరాలకు వేయాలా అని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కదా. మొత్తం మళ్ళీ 100 ఎకరాలకే వేసుకుంటూ పోతే ప్రభుత్వ ధనాలు దుర్వినియోగం అవ్వట్లేదా? 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నలకు వేసుకుంటూ పోతుంటే అది ఆలోచన చేయరా? ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోకుండానే ఉన్నారా రైతులు? ఈ రైతు బంధు కోసమే చూసుకుంటున్నారా? ఆల్రెడీ నాట్లు పడుతున్నాయి, నాట్లు పడ్డాయి. అది ఆలోచన చేయండి. వేస్తాడు మరి 15,000 వేస్తాడా లేకపోతే పాత పద్ధతి అనేది ఒకసారి సందిగ్ధంలో ఉన్నారు. కొంచెం ఆలోచన చేస్తున్నారు కదా, ఎందుకు తొందర? ఈరోజు ఆ ఇండ్లు ఇవని మీరు ఇండ్ల గురించి మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల నుంచి ఇవన్నీ ఇండ్ల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు నిరుద్యోగ వృత్తి అని మీరు నిరుద్యోగ వృత్తి కోసం మాట్లాడుతున్నారు. మరి నిరుద్యోగులు అదే నువ్వు ఉన్నప్పుడు జాబ్లు వేస్తే ఇదే నిరుద్యోగులు ఉండురా? నువ్వెందుకు చేసావు కాలయాపన? ఎందుకు పేపర్ లీక్ అయింది? ఎందుకు నిరుద్యోగులతో ఆడుకున్నారు? ఇవన్నీ మా ప్రజలలో లేవా? ఈరోజు ప్రక్షాళన చేస్తుంటే మీకు ఏడుపు వస్తుందా? మీకు మీ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తుంటే ఈరోజు ఏడుపు వస్తుందా? లేకపోతే మీ విషయాలన్నీ బయటపడతాయని బాధ అవుతుందా? కాబట్టి గమనించండి ప్రజలారా, ఇది తప్పుదో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తప్పుదో పట్టియడానికే ఈ బీఆర్ఎస్లో ఉన్న మడుగులు వస్తే వాళ్ళకు ఇంకా ఆ ఆలోచన పోతలేదు. కాబట్టి ఆ ఆలోచన నుంచి బయటికి రండి, ప్రజలలో మెదలండి, ప్రజల అవసరతల కోసం కొట్లాడని తప్ప ఏదో అక్కడ మార్కులు కొట్టేయాలనో లేకపోతే మాకు ఎంపీ సీట్లు వస్తాయనో లేదా మేము ఓడిపోయినాం కదా మళ్ళీ మాకు ఎంపీ సీట్ వస్తారనే ఆలోచనతో బాల్కా సుమన్ మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు దళితుల పట్ల ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడలేదు. నువ్వు ఏ విధంగానైతే ఆ రోజు ఉస్మానియాలో విద్యార్థులను అడ్డుపెట్టుకొని విద్యార్థి ఉద్యమంలో నేను పోరాడానని వచ్చి విద్యార్థులను మర్చిపోయి విద్యార్థులను అవమానించేటట్టు తెలంగాణ ప్రభుత్వంలో ఏ విధంగానైతే చేశారో అది ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకుని ఉన్నారు. నువ్వు మాట్లాడడానికి అర్హత లేదు. కాబట్టి అన్ని విషయాలు మా విద్యార్థులలో ఉన్నాయి, మాలో ఉన్నాయి, మేము ఎప్పుడు మర్చిపోలేము. అదేవిధంగా రాజకీయ ఉద్దండులు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి కూడా మరి గత 9 సంవత్సరాల్లో మీరు ఎప్పుడు కూడా మాట్లాడలేదు.
అప్పుడెందుకు మాట్లాడలేదు? అప్పుడెందుకు ఇళ్ళ కోసం కొట్లాడలేదు? అప్పుడెందుకు నిరుద్యోగ భృతి కోసం కొట్లాడలేదు? అప్పుడెందుకు విద్యార్థుల కోసం, ఉద్యోగుల కోసం కొట్లాడలేదు? అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, అప్పుడు మంత్రి పదవులలో ఉన్నారు కదా, మంచి మంచి పదవులు అనుభవించారు కదా, మరి అప్పుడు కొట్లాడనే విషయాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? కాబట్టి ఆలోచించి మాట్లాడాలి. ఏ విషయమైనా కూడా ఆలోచించి మరి ప్రజలలో మేము అప్పుడు ఉన్నాం కాబట్టి అప్పుడు ఏది మాట్లాడినా ఏదైనా కూడా చెల్తా నడుస్తుందనే మాటలు మాట్లాడి ఇప్పుడు వచ్చి మేము ప్రజలలో ఉంటున్నాము, ప్రజల కోసం మాట్లాడుతున్నాం. మరి 9 సంవత్సరాలు, 9.5, 10 సంవత్సరాలు మరి ప్రజల కోసం మేము పాలించలే? ఆ పాలన అప్పుడు చేయలేదా? అప్పుడు ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదా? అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజలు? ఇప్పుడే ప్రజలు గుర్తుకొస్తున్నారా? కాబట్టి ప్రజల కోసం కొట్లాడండి. ఎప్పుడు వచ్చిన ప్రభుత్వం తప్పు చేస్తే కొట్లాడండి. వచ్చిన నెల రోజులకే పట్టుకొని ప్రజలు ఇది చేయలేదు, ప్రజలు అది చేయలేదు, మేము ఇంత బడ్జెట్ పెట్టిపోయినాం, మేము మా రాష్ట్రాన్ని దివాలా తీయకుండా మేము మొత్తం రాష్ట్రాన్ని అప్పుల బాధ నుంచి వెళ్ళి మేము చేయలేకుండా, మొత్తం ప్రజల మీద భారం మోయలేకుండా మొత్తము సంపదను మొత్తం కూడబెట్టిపోయినాం, వీళ్ళేదో దోసుకుంటున్నారు అన్నట్టు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు. అది ఆలోచించి మాట్లాడాలి. అప్పులలో ఉన్న రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనేది తర్జన భర్జన చేస్తూ ఎవరికైనా కూడా మీకు ఎంత ఆలోచన ఉన్నా కూడా మరి అప్పులో చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు. మరి ఈరోజు అవగాహన లేకుండా ఎవరికి కూడా మొదట్లోనే అవగాహన రాదు. చిన్న పిల్లవాడు కూడా అమ్మ చేతుల్లోనే పెరిగి నడుస్తాడు. పుట్టగానే ఎవరికి కూడా అన్ని ఆలోచనలు రావు. ఎవరికైనా ఒక్కసారి గెలవంగానే అన్ని ఆలోచనలు రావు. కాబట్టి ఆలోచన చేస్తారు. ఆలోచన ఉద్దండులు ఉన్నారు. కాంగ్రెస్ అనేది సముద్రము, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు రాసుకోండి. మీరు పని ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కూడా మిమ్మల్ని ప్రజలు ఎవరు నమ్మరు. ఈ లోక్సభ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. 10 సీట్ల ఎబోనే గెలుస్తుంది, ఎంపీ సీట్లు గెలుస్తుంది. మంచి పాలన ప్రజలకు అందిస్తారు. ఒకవేళ మంచి పాలన అందించని పక్షాన ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు మిమ్మల్ని ఎట్లా నిర్ణయించిండ్రో ఆ రోజు కూడా ప్రజలు నిర్ణయిస్తారు. మీరు తొందరపడకండి, ఆలోచన చేసి ఆలోచన ఉన్న విధంగా మాట్లాడండి. కొంచెము ఓపిక పట్టాలని మరి ఉద్దండులకు కొంచెము తెలియజేస్తూ మీరు నోరు జారకుండా ప్రజల కోసము మాట్లాడండి. మీకు కూడా అధికారం ఇచ్చారు ప్రజలు. ఆ ప్రజల అధికారాన్ని వాడుకుంటూ మంచి విషయాల కోసం పోరాడాలని తెలియజేస్తూ మరి తెలంగాణ ప్రజలారా, మీరు ఎవరో చెప్పిన మాటల బడి తొందరపడకండి. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన న్యాయం జరగాలంటే 10 సంవత్సరాలు ఓపిక పట్టినాం. ఒక 100 రోజులు ఓపిక పడదాం. 100 రోజులు ఓపిక పడదాం. ఈ 100 రోజులలో చేసే పనులు కొద్దిగా జరుగుతూనే ఉంటాయి. ఆ జరిగే క్రమంలో ప్రజలందరికీ తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ఆలోచించి మాట్లాడాలి. మరి ప్రభుత్వం మీద నిందలేసేటప్పుడు మరి ఒకవేళ మరి ఇటు చూపిస్తే 4 వేళ్ళు మనకు చూపిస్తుంది. అందులో మీరున్నారు, గత 10 సంవత్సరాలు పాలించిండ్రు. అప్పుడు ఏం చేసిరో మరి చెప్తూ మీరు చేసిన కార్యక్రమాలలో తప్పులను సరిదిద్దుకుంటూ మేము చేసిన మీ తప్పులని ప్రజల ముందు ఒప్పుకునే రోజులు వస్తవి. తొందరపడద్దని తెలియజేస్తూ, ప్రజలు కూడా ఎవరు కూడా తొందరపడద్దని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.